హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన షాప్లో ఎటువంటి ఆయిల్ ఉన్నది, మీ బండ్లకు ఎటువంటి ఆయిల్ పోసుకుంటే బెస్ట్ అనేది అయితే ఈరోజు నా షాప్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ అయితే మీకు చూపెట్టాలనుకుంటున్నా. ఎందుకంటే మన బండ్లకి ఎటువంటి ఆయిల్ పోసుకుంటే మంచిది అనేది నేనైతే చూపెడతాం. మన దగ్గర చీప్ క్వాలిటీ ఆయిల్ అయితే ఖచ్చితంగా లేదు, ఎందుకంటే మనం వాడితే ఖచ్చితంగా మంచి ఆయిలే వాడతాం. ఇక్కడైతే మనం ఫస్ట్ మన షాప్ ఎంట్రన్స్లో అయితే ఇట్లా అయితే ఉంటుంది. షాప్ అయితే క్లోజ్ చేసినా కొద్దిగా ఇబ్బందిగానే అయితే తీయాల్సి వస్తుంది వీడియో. ఇది వచ్చేసి క్యాస్ట్రోల్ పవర్ 1.2 లీటర్ ఉంటుంది. ఇది పల్సర్ 150cc నుండి 220 NS 200 ఇవన్నిటికైతే ద బెస్ట్ ఆయిల్ అయితే ఇదని చెప్పుకోవచ్చు. ఇదైతే 661 రూపీస్ అయితే ఉన్నది. ఈ ఫస్ట్ నేను క్యాస్ట్రోల్కి సంబంధించిన అన్ని ఆయిల్ గురించి అయితే చెప్తా, తర్వాత నెక్స్ట్ ఇంకేమున్నాయి అనేది అది కూడా చెప్తాను మీకు. ఇది స్ప్లెండర్ కానీ ప్యాషన్ కానీ 100cc వెహికల్స్కి అయితే ఇది అయితే క్యాస్ట్రోల్ 900 ml అయితే వేసుకోవచ్చు. ఇది 20W40 అయితే ఉంటుంది. దీని రేట్ వచ్చేసి 240 రూపీస్ అయితే ఉంటుంది. అట్లనే 125cc ఇంజన్లకు కానీ 1 లీటర్ కెపాసిటీ ఉన్న ఇంజన్లు బజాజ్ ఇంజన్లకు కానీ 20W40లా ఇది బెస్ట్ ఆయిల్. ఇందులో కాపీ ఆయిల్స్ కూడా ఉంటాయి, మనమైతే ఖచ్చితంగా అదైతే వాడం. ఇది 256 రూపీస్ అయితే ఉన్నది. ఖచ్చితంగా క్యాస్ట్రోల్లో ఇంతకుముందు ఏంటిదంటే చాలా ఫేక్ ఆయిల్స్ వచ్చినాయి, అందుకోసం క్యాస్ట్రోల్ మీద కొంతమందికి నమ్మకం కూడా పోయింది. అట్లా కాకుండా మనం చూసుకోవచ్చు, క్యాస్ట్రోల్ ఒరిజినల్ అయితే ఇట్లా కంపెనీ బ్రాండ్ అయితే ఉంటుంది. దీని లోపల క్యూఆర్ స్కానర్ కూడా వస్తాయి, దీనికి కూడా చూడవచ్చు. అన్నిటికీ కంపెనీ బ్రాండ్ అనేది ఈ ముద మీద ఉంటుంది. ఖచ్చితంగా వెనుక కూడా క్యూఆర్ ఉంటుంది, దీన్ని స్కాన్ చేసినా మనకైతే ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర 1 లీటర్ ఉన్నది, 1.2 లీటర్ ఉన్నది. అట్లనే ఇంజన్ షాంపూ కూడా ఉన్నది మన దగ్గర, అది కూడా క్యాస్ట్రోల్లో ఉన్నది. ఇదైతే నేను బెస్ట్ ప్రైస్లో అయితే మీకు ఇచ్చేస్తా. ఇంతకుముందు మీకు చూపెట్టిన ఇది కాంబోలు ఉన్నదని, అట్లా కాకుండా ఇప్పుడు సింగిల్ కూడా ఉన్నాయి. 150 రూపీస్ అయితే ఉంటుంది. 70 ml అయితే ఉంటుంది, 150 రూపీస్ అయితే ఉంటుంది. ఇది ఇంజన్ షాంపూ అంటారు దీన్ని. మనం ఇంజన్ ఆయిల్ డ్రై చేసే ముందు ఇంజన్లు వేసి క్లీన్ చేసినట్టయితే ఇది ఇంజన్ మొత్తం క్లీన్ అయ్యి మంచిగా ఫ్లష్ అయిపోతుంది. మంచిగా క్లీన్గా నీట్గా అయిపోయి పాత ఆయిల్ అనేది మొత్తం కిందికి వెళ్ళిపోయి మనకు ఫ్రెష్ ఆయిల్ పోసుకుంటే మంచిగా ఇంజన్ లైఫ్ ఎక్కువ ఇవ్వడానికి అయితే ఇదైతే యూజ్ అవుతుంది. మరి స్కూటీలకు ఆయిల్ లేదా భయ్యా అంటే ఖచ్చితంగా స్కూటీలో కూడా ద బెస్ట్ ఆయిల్ మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి కాంబో ప్యాక్లు ఉన్నది. దీంతో గేర్ ఆయిల్ కమ్ ఇంజన్ ఆయిల్ ఫ్రీ అయితే ఉన్నది. దీని రేట్ వచ్చేసి 420 రూపీస్ అయితే ఉన్నది. ఇది మనకు గేర్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ రెండు మనకు కాంబో అయితే వస్తాయి. 10W30 ఇది వేరే ఆయిల్ కూడా ఉంటాయి, కానీ దీని బెస్ట్ ఆయిల్ అంటే నేను ఇదే అని చెప్పచ్చు. ఎందుకంటే నేను ఎక్కువ అయితే ఇదే వాడదా, అందుకోసమని నేను క్యాస్ట్రోల్ అయితే తెప్పిస్తాను. ఎందుకంటే ఈ బ్రాండ్ కూడా మంచిగా ఉంటుంది, మనం ఇంజన్ లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది. ఇక కొద్దిగా తక్కువ రేట్ల ఆయిల్ కావాలనుకునేటోళ్ళకు నేను డెల్టా ప్రిపేర్ చేస్తా. ఇది 440 రూపీస్ అయితే ఉంటుంది. కొద్దిగా నాకు ఇందులో డిస్కౌంట్ నేను ఎక్కువ అయితే. ఇది కూడా నార్మల్ ఆయిల్ అయితే కాదు, ఇది కూడా సెమీ సింథటిక్ ఆయిల్, బ్రాండే. ఇది కూడా బ్రాండే, నార్మల్ లోకల్ ఆయిల్ అయితే కాదు. మీరు డైరెక్ట్ గూగుల్లో కొట్టినా కానీ ఇదైతే మనకు కనబడుతుంది. ఇది 30 సంవత్సరాల నుండి కంపెనీ ఆయిల్ అయితే తయారు చేస్తుంది. ISO సింబల్ అయితే ఉంటుంది దీనికి. ఇది కూడా బ్రాండ్ ఆయిలే. ఈ ఆయిల్స్ తప్ప నేను చూపెడతాను, నా దగ్గర మోటివ్ల ఆయిల్ ఉన్నది, ఇంకా ఆ ఆయిల్ గురించి కూడా చూపెడదాం. అంతేగాని మనం లోకల్ ఆయిల్ అయితే ఖచ్చితంగా వాడం. మనం ఏంటిదంటే నమ్మకంతో పనిచేస్తాం కాబట్టి ఖచ్చితంగా బ్రాండ్ అయితే వాడదాం. మన దగ్గర ఇక నెక్స్ట్ వచ్చేసి మోటివ్లు ఉన్నది. 7100 20W50 ఇది 1.15 లీటర్ ఉన్న ఆయిల్. ఇది మనకు 390కి కానీ RC 390కి కానీ డ్యూక్ 390కి కానీ అన్నిటికైతే ఇదైతే వాడచ్చు. అట్లనే 1 లీటర్లో R15 కానీ ఇంకోటి ఏంటంటే FZ కానీ కొన్ని 1 లీటర్ సింథటిక్ ఫుల్లీ సింథటిక్ ఆయిల్ అయితే ఇదైతే అవైలబుల్ ఉన్నది మన దగ్గర. అట్లనే 125cc ఇంజన్లకు అయితే ఇది 3040 ఆయిల్ 10W40 అయితే మన దగ్గర అవైలబుల్ అయితే ఉన్నది. అట్లనే పల్సర్ కానీ NS 200 కానీ ఇది కూడా మన దగ్గర ఆయిల్ ఉన్నది. కూలెంట్ ఆయిల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నది. ఇది వచ్చేసి పల్సర్కి కానీ NS కానీ ఆయిల్ ఇది 1.2 లీటర్ అయితే ఉంటుంది. ఈరోజే స్టాక్ వచ్చేసింది, అందుకోసం వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. దగ్గర లెవెల్ కన్నా కావాలంటే ఖచ్చితంగా రండి. ఇదైతే FZ ఆయిల్, ఇది కూడా మనకు స్టాక్ వచ్చేసింది. ఇది కూడా స్ప్లెండర్ కానీ ప్యాషన్ కానీ 125 cc ఉన్న ప్రతి ఒక్క బండికి అయితే
ఈ ఆయిల్ అయితే వాడచ్చు. ఇవి నేను నార్మల్ ఆయిల్ అయితే కాదు, జస్ట్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ లోకల్ ఎక్కడ మీకు ఆయిల్ అయితే కనబడది. ఆన్లైన్లో మోటివ్ల ఆయిల్ అని అయితే కొట్టండి, మీ ఏ బండి ఉంటుందో ఆ బండికి సంబంధించిన ఆయిల్ అయితే మీకు చూపెడతారు. రేట్లు కూడా ఎంత ఉంటాయి, ఎంత కాస్ట్ ఉంటుంది. యూట్యూబ్లో కూడా దీనికి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా మీరు చూడండి. మన దగ్గర మోటివ్గా సంబంధించిన C1 C2 చైన్ క్లీనర్ అండ్ చైన్ లూబ్ ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. రోలన్కి సంబంధించినవి ఉన్నాయి. అట్లనే మనం బండి వాషింగ్ చేస్తాం కదా, ఎటువంటి షాంపూ వాడతాం అనేది కూడా కస్టమర్లకు తెలియడానికి అయితే ఇక్కడైతే పెట్టినా నేను. కలర్ స్ప్రేలు కూడా మన దగ్గర ఉన్నాయి, D70 ఆరాన్లు ఉన్నాయి, వారంటీ బల్బులు ఉన్నాయి, ఫ్యూల్ యాడిడ్ ఉన్నది. ఫ్యూల్ యాడిడ్ అంటే ఇంకోటి చెప్పాలి, ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్లోనే అయితే ఈ వీడియో అయితే పెట్టిన దీనికి సంబంధించింది, మంచి రెస్పాన్స్ అయితే ఉన్నాయి. అందుకోసమే నేను సేమ్ ఆన్లైన్లోనే పెట్టినా, నేను బయట నుండి డీలర్షిప్ దగ్గర నుండి అయితే తీసుకోలేదు, సేమ్ ఆన్లైన్లో పెట్టిన. ఆన్లైన్లో ఎంత ప్రైస్ ఉందో కస్టమర్లకి ఇచ్చేసిన, రూపాయి లాభం లేదు, రూపాయి లాస్ లేకుండా దీన్ని అయితే అమ్మిన. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర గేర్ ఆయిల్ కూడా ఉన్నది. ఈ గేర్ ఆయిల్ కూడా మనం సింగిల్గా అయితే అమ్ముతున్నాం. దీని రేటు కూడా చూపెడతాం మీకు. దీని రేట్ వచ్చేసి 79 రూపీస్ అయితే ఉన్నది. సింగిల్ కావాలనుకున్న వాళ్ళకు గేర్ ఆయిల్ సింగిల్కి కూడా ఉంటుంది. మన దగ్గర ఫ్యూల్ యాడిడ్ ఉన్నది చెప్పిన కదా ఆల్రెడీ. అట్లనే ఈరోజు షాప్ మొత్తం అయితే మీకు చూపెడతా. ఇవన్నీ బల్బులు కానీ, కేబుల్స్ కానీ, చిన్న చిన్న ప్లగ్ అడాప్టర్లు కానీ ఐటమ్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇటు ఫెవికిక్, ఎంసీలు ఇవన్నీ అయితే ఉంటాయి. మన దగ్గర మిండా ఇండికేటర్ బల్బులు, KTM డ్యూకు సంబంధించిన ఇండికేటర్ బల్బులు కూడా ఉన్నాయి మన దగ్గర. ఇది వచ్చేసి ప్లగ్గులు ఉంటాయి ఇక్కడ, ప్లగ్ పానాలు, చిన్న చిన్న ఐటమ్స్ మొత్తం అయితే ఇలా సెట్ చేసుకున్నా. అట్లనే ఇవాళ వచ్చింది కాబట్టి మోటివ్ ఆయిల్, దానికి సంబంధించిన C1 C2 కాటన్. ఇది క్యాస్ట్రాల్ పవర్ 1 కాటను. ఇది వచ్చేసి బజాజ్ 1.2 లీటర్ కాటను. మనం నార్మల్గా వాష్ చేసేటప్పుడు మన షాంపూలు వాడతాం కదా, అందరూ రూపాయి షాంపూ, ₹2 షాంపూ వేసి వాడతారు అనుకుంటారు. కాదు, నీటిలో ఒకటేసారి స్టాక్ అయితే తెప్పించుకుంటాను. చూడవచ్చు వీటి మీద దుమ్ము కూడా ఎంత ఉన్నదో, ఎన్ని రోజులు అవుతుంది అనేది. ఆల్రెడీ ఒకటి సగం వరకు అయిపోయింది. ఇంతకుముందు వాడినవి అయిపోయినాయి కూడా ఇక్కడ ఉన్నాయి, మీకు చూపెడతా. ఇవైతే అయిపోయినాయి. మనం నార్మల్గా అయితే వాడడం, ఖచ్చితంగా కంపెనీ అయితే వాడతాం. మనం 200 రూపీస్ ఫోమ్ వాషింగ్ తీసుకున్నామంటే ఎక్సలెంట్గా చేసి ఇస్తేనే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతాడు, ఇంకోసారి వస్తాడు. అందుకోసమే మనం మంచిగా అయితే వాడదాం. ఇవన్నీ చూడవచ్చు, మనం ఆల్రెడీ స్టాక్ తెప్పించి పెట్టేసిన. ఎందుకంటే ఇది మనకు టైంకి అయిపోతే ఇబ్బంది అవుతుంది అని తెప్పించి పెట్టినా. నేను ఒక 6 నెలలకు 8 నెలలకు సరిపడే స్టాక్ ఒకటేసారి ఆర్డర్ పెట్టుకొని ఇట్లా వాడుకుంటా. ఇది ఒకటి ఆల్రెడీ సగం అయిపోయింది, అక్కడ 2 అయితే పూర్తిగా అయితే అయిపోయినాయి. అట్లనే మనకు డ్యూకు సంబంధించిన ఆయిల్ కాటను, ఇది కూలెంట్ సంబంధించిన కాటను. ఇక్కడ వచ్చేసి మిర్రర్లు కానీ, స్విచ్లు కానీ ఇవన్నీ ఉంటాయి. ఇటు మన దగ్గర మడగారులు, హెడ్ లైట్ దానికి సంబంధించిన అయితే ఉన్నాయి. అట్లనే ఆయిల్ ఫిల్టర్లు, డిస్క్ ప్యాడ్లు, మనకు సైడ్ స్టాండ్లు, ఏదో చిన్నగా అట్లా మన దగ్గర లేవు అనకుండానైతే అన్ని ఐటమ్ అయితే దర్దాపు మెయింటైన్ చేస్తున్నాం. మనకు డ్రమ్ రబ్బర్లు కానీ, ప్యాకింగ్లు కానీ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ ప్యాకింగ్లు కానీ. సైడ్ మనకు కంప్లీట్ కేబుల్స్, ఏమేమి కేబుల్స్ ఉన్నాయి అన్నీ అయితే తెలవడానికి అయితే డైరెక్ట్ నేను ఒక్కొక్కటి సపరేట్ ర్యాక్ అయితే ఫిట్ చేసుకున్నా. ఇవి వచ్చేసి ఒక 50-60 స్టెప్పులు అయితే ఉంటాయి, దానికి సంబంధించిన అన్నీ ఉంటాయి. ఇక్కడ మీద ఫేరింగ్స్ అయితే ఉన్నాయి, వెనక టైల్ ల్యాంప్స్ సంబంధించిన ఫేరింగ్స్ ఉన్నాయి, మడగర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి బాగా రోజుల నుండి ఉన్నాయి, ఎందుకంటే మనం మెల్లమెల్లగా అయితే అమ్ముతున్నాం. ఈ ప్లాస్టిక్ ఐటమ్ అంటేనే కొద్దిగా లేట్ అవుతుంది. అట్లనే హెడ్ లైట్లు కూడా మన దగ్గర ఉన్నాయి, ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఆల్ ఇండికేటర్స్ మన దగ్గర ఉన్నాయి. ఒక్కొక్కటైనా 2 అయినా కానీ మొత్తం ఇండికేటర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. అట్లనే లైనర్స్ ఉన్నాయి, యమహా, సుజుకి, హోండా, మనకు బజాజు అన్నీ మనం ఒరిజినల్ అయితే వాడతాం ఖచ్చితంగా. ఇక్కడ మనకు ఫిల్టర్లు కూడా ఉన్నాయి, బజాజ్ ఫిల్టర్లు, యమహా ఫిల్టర్లు, సుజుకి ఫిల్టర్లు, హోండా ఫిల్టర్లు, యాక్టివా ఫిల్టర్లు, అన్ని ఫిల్టర్లు అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏమైనా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే వేయండి. ఇవి వచ్చేసి మన బండ్లు, ఈరోజు రేపు చేసే బండ్లు ఉన్నాయి, ఈరోజు తీసుకున్న బండ్లు ఉన్నాయి. ఇవన్నీ అయితే చేసేటి. ఇది ఈరోజు వచ్చిన బండి, అది ఒక 4-5 రోజుల పైనే అవుతుంది. అదైతే కంప్లీట్ చేసి పెట్టిన, కస్టమర్ అయితే తీసుకువెళ్తలేడు. ఇది మన వీడియో షార్ట్లలో పెట్టినా కదా, ఇంజన్ మొత్తం స్టక్ అయిపోయి పలిగిపోయిందని. దీని చెంబర్లు దొరుకుతలేవు, లేట్ అవుతుంది. అట్లనే అదొకటి బోర్ చేసినాం, అదైతే ఫారకి ఇప్పినాం, అదైతే ECM ఖరాబ్ అయిపోయింది. ఇది కూడా రీసెంట్గా నిన్న వచ్చింది, దీనికి బాగా ప్రాబ్లం ఉన్నది. ఇదైతే మన షాపు,
నెక్స్ట్ వీడియోలో ఇంకేమన్నా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే చేయండి. మళ్ళీ మంచి వీడియో అయితే తీస్తా. అట్లనే నేను ఆ టూరింగ్కి సంబంధించిన వ్లాగ్స్ చేయాలన్నా, ఈ మెకానిక్ సంబంధించిన వ్లాగ్స్ చేయాలన్నా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు ఎందుకంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. కొంతమంది ఏమో మెకానిక్ సంబంధించిన వీడియోస్ అడుగుతారు, కొంతమంది ఏమో టూరింగ్కి సంబంధించిన వీడియో అడుగుతారు. నేను పెట్టింది 1, 2, 3 వీడియోలు అయినా కానీ కొద్దిగా మంచిగా పెట్టాలని నాకు ఫీలింగ్ ఉంటుంది. దానికోసం నేను చాలా సెటప్ అయితే చేసుకున్నా. అందుకోసమనే నేను క్లారిటీగా ఏదన్నా ఒకటి మంచిగా పెట్టాలని అయితే నాకు ఫీలింగ్ అయితే ఉన్నది. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అక్కడ అజయ్ బైక్ బ్రో యూట్యూబ్ ఛానల్ అని కూడా నేను పెట్టుకున్నాను. నా కస్టమర్లు కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని. అట్లనే మీ వీడియో చూస్తే కొత్త చూసినట్టయితే మీరు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలని కూడా నేను తీస్తా. ఇది నా షాప్. ఇక్కడ కూడా నాకు అజయ్ బైక్ బ్రో యూట్యూబ్ ఛానల్ అని ఉంటుంది. ఇక్కడ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి మా యూనియన్ నుండి నాకు ఇచ్చిర్రు అన్నట్టు. ఇది మా ధరల పట్టిక. అట్లనే ఆడ నాకు కంప్రెసర్ ఉంటాయి, ఇవన్నీ అయితే ఉంటాయి. నాకు ఏంటిదంటే నెక్స్ట్ వీడియోని ఎటువంటిది చేయాలి, ఈ ఆటోమొబైల్స్కి సంబంధించింది చేయాలా, టూరింగ్ చేయాలని నేను ఏమనుకున్నా అంటే టూరింగ్ పర్పస్ డామినార్ బైక్ అయితే తీసుకున్నా కదా. ఆ డామినార్ బైక్ అనేది నేను టూరింగ్ చేద్దాం, అందరినీ కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చేద్దామని అనుకున్నా. కాకపోతే నాకు ఈ ఫీల్డ్ వర్క్లో నాకు ఇటే బిజీ అయ్యి కొద్దిగా ఇది చేయకపోతే నాకు అది వర్కౌట్ అవుతలేదు. టూరింగ్ అనేది నాకు వర్కౌట్ అవుతుంది కంప్లీట్లీ. ఎందుకంటే నేను పైసలు కావాలంటే ఫస్ట్ నేను ఇది చేసుకోవాలి, ఇది చేసుకుంటేనే ఆ టూరింగ్ అనేది చేస్తాయి. కాబట్టి దీని మీద కూడా డిపెండ్ అవుతాను ఖచ్చితంగా. మీరు కామెంట్ అయితే వేయండి. నేను టూరింగ్ వీడియోస్ చేయాలన్నా, ఎక్కువ ట్రావెలింగ్ వీడియోస్ చేయాలన్నా, లేకపోతే ఈ ఆటోమొబైల్కి సంబంధించిన మెకానిక్కి సంబంధించిన కొత్త అప్డేట్స్ కానీ ఇవేమన్నా చెప్పాలన్నా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే యమహా R15 స్టిక్కర్లు అయితే ఉన్నాయి, ఓల్డ్ మోడలు. ఎవరికన్నా కావాలంటే చెప్పండి. అసలు నాకు లాభం లేకుండా మీకు ఇది ఇచ్చేస్తా. ఎటువంటి ఎక్స్ట్రా ₹1 తీసుకోకుండా నాకు ఎంత రేటుకి వచ్చిందో అంతే రేటుకి మీకు ఇచ్చేస్తా. ఆన్లైన్ ప్రైస్లో ఎంత ఉన్నదో అదే రేటుకి అయితే మీ అందరికైతే. ఎవరైనా R15 స్టిక్కర్లు కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. R15 ఓల్డ్ మోడల్, R15S అని ఉన్నది ఇక్కడ. R15 స్టిక్కర్లు ఇవి నేను తీసుకొచ్చి దాదాపు 1 ఇయర్ అవుతుంది. ఒక కస్టమర్ కావాలంటే ఆయన కోసం తెప్పించిన. ఎందుకంటే తెప్పిస్తే ఇట్లా తీసుకోరు, ఇదే ప్రాబ్లం ఉంటుంది. అడ్వాన్స్ కూడా తీసుకోవాలి, జస్ట్ నమ్మకంతో తెప్పించిన. ఈ స్టిక్కర్లు అయినా ఇక్కడనే ఉంటున్నాయి, నా పైసలు పెట్టినాయి అట్లనే ఉంటున్నాయి. కావాలంటే మీకు ఎవరికైనా కావాలంటే ఈ యమహా R15 స్టిక్కర్లు ఒక్క డ్యామేజ్ కూడా లేదు, ఇంత కూడా అసలు దీన్ని ఓపెన్ కూడా వేయలేదు, ఇట్లనే పెట్టినా. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. మీకు నాకు ₹1 తక్కువ ఇచ్చినామంటే ఇదైతే మీకు ఇచ్చేస్తా నేను. ఓకే, ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్.